వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం దంపతుల 33వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ మహిళా గ్రూప్ సంఘం. సికింద్రాబాద్ సిక్కు విలేజ్ రాజరాజేశ్వర గార్డెన్ లో పెన్ మహోత్సవం 2024. ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి ఇలాగే కొనసాగిస్తామన్న యాజమాన్యం. భద్రాచలంలో మారుతి నర్సింగ్ కాలేజ్ చదువుతున్న కారుణ్య మృతి పట్ల మావోయిస్టుల యొక్క విడుదల. పూర్తి బాధ్యత యాజమాన్యం అని సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్. మందమరిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు. ఎలాంటి ఆపద ఉన్న ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో తాజాగా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం వారి నివాసంలోని మహిళా గ్రూప్ సంఘం సిఏ పద్మ, అంగన్వాడీ టీచర్ రూప మరియు వారి యొక్క సభ్యులతోటి సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం దంపతులకు 33వ వార్షికోత్సవాలు జరుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సంఘం సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువతి యువకులకు, మా యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా 33వ పెళ్లి రోజు వార్షికోత్సవం జరుపుతూ మాకు శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని కుల మతాలకు అతీతంగా ఇస్నాపూర్ గ్రామ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. గ్రామ ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా కూడా అన్నా అనగానే నేనున్నానంటూ మీకు అని వచ్చి ధైర్యం చెప్పే మనిషి గడ్డం శ్రీశైలం. ఈ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సిఏ పద్మ, అంగన్వాడీ టీచర్ రూప, సునీత, సురేఖ, సంతోషి, ఆశా వర్కర్లు శ్రీలత, లక్ష్మి, మహిళా గ్రూప్ సభ్యులు వరలక్ష్మి, జ్యోతి, సరిత తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా మన గ్రామంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. పాఠశాల అభివృద్ధి కానీ, గుళ్ళు కానీ ఇవన్నీ కట్టించి తన ఆధ్వర్యంలో ఇవన్నీ ఘనంగా మాకు మా కృష్ణాపూర్ గ్రామం అనేది చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా మీద కూడా మాకు అదే అభివృద్ధి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ముందు దేవుని దీవెనలు వాళ్ళకి ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. టీచర్స్ అందరూ మా మహిళలందరి తరఫున, డిఎన్ఓస్ తరఫున మాకు అన్నగారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చదువునా షుగర్ ఉంటుంది. చదువునామా అంటే గంధాలు వేయలేరా? 2 నిమిషాలు మాట్లాడు. వీళ్ళు మహిళలు చేసిన సికింద్రాబాద్ సిక్కు విలేజ్ లోని రాజరాజేశ్వరి గార్డెన్ లోని పెన్ మహోత్సవం 2024ను ఘనంగా ప్రారంభించారు. ఈ పెన్ మహోత్సవం ఎగ్జిబిషన్ మున్నూరు కాపు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జిబిషన్ 2 రోజులు కొనసాగుతుందని, ఈ పెన్ మహోత్సవం ఎగ్జిబిషన్ జరపడం మొదటిసారని, ఇంత గొప్పగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలియపరిచారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఎగ్జిబిషన్ కి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, చాలా సందడిగా ఉందని, పెద్ద ఎత్తున వీక్షకులు నాకట్టుకుంటుందని చెప్పి ఈ ఎగ్జిబిషన్ లోని 150 వరకు అనేక రకాల స్టాల్స్ నెలకొల్పబడ్డాయంటూ ఈ కార్యక్రమం అంతా ముందుగా జ్యోతి ప్రజ్వలన తోటి ప్రారంభమై కళాకారుల చేత నృత్య ప్రదర్శనలు కూడా ప్రదర్శింపబడ్డాయి.
భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కాలేజీలో చదువుతున్న కారుణ్య మృతి పట్ల మావోయిస్టు లేఖను విడుదల చేశారు. పూర్తి బాధ్యత యాజమాన్యమని, సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, కనీస సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యానికి నచ్చినట్లు హాస్టల్ నడుపుతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తూ కోర్సు కంప్లీట్ అయిన సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ప్రాక్టీస్ పేరుతో తమకు నచ్చిన హాస్పిటల్లో ఉచితంగా సర్వీసు చేయాల్సిందే అని, అలా చేస్తేనే సర్టిఫికెట్స్ మీ చేతికిస్తామని ఇబ్బందులకు గురి చేసే విద్యా వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో ఉండాలని మావోయిస్ట్ ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అన్ని తెలుసు. వాటిని వచ్చి ఏ బాత్రూమ్ పడతా చెప్పమను. సెట్ అయిపోయింది. 17 సెకండ్లు ఇక్కడ బాత్రూమ్ పోయిందాక పడుతుంది, కింద పడ్డది, లోపల కూడా వచ్చింది. ఏం జరిగింది? ఇవన్నీ అడిగిపోయింది. బయటకు నేను ఎటు పోయినా కూడా తెలుసు వాళ్ళకి రావడానికి టైం పట్టి చెప్పి అటు ముందు మరి బోర్డు చూసుకొని చెప్పి అర్థమైందా? ఎట్ట మామూలుగా దారి కింద బయట అంటే మామూలు చిన్న దెబ్బని ఎవరు అనుకున్నారు? అవునా కాదా? బాత్రూమ్ మనకి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారంటే బాత్రూమ్ దారి కింద పడుతుంది చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మామూలు చిన్న దెబ్బ సార్ ఏం కాదని చెప్పేసి మనం కానీ ఎట్టయితే నా బిడ్డ ప్రాణా దక్కిందా? నా బిడ్డ ప్రాణాలు లక్ష కాదు 10 లక్షలు కానీ నా బిడ్డ ప్రాణాలు మంచిర్యాల జిల్లా మందమరిలోని ప్రజాసేవా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఓ కుటుంబానికి దగ్గరికి వెళ్లి 5,000 రూపాయలు, 50 కేజీల బియ్యం, నూనె 5 కేజీలు మరియు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. అనంతరం వ్యవసాయ ఉపాధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ఈ కుటుంబానికి ఎలాంటి ఆపద ఉన్నా ప్రజాసేవా వెల్ఫేర్ సొసైటీ ముందుండి సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వారి యొక్క పిల్లలకు స్కూల్ ప్రారంభమైన తర్వాత బుక్స్, బాక్స్ సొసైటీ తరపున అందిస్తామని మాట కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రాధా టీఎంటీ మేనేజర్ కి, అజయ్, సాయి, ఆనంద్ కి మీద దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కుటుంబానికి ఇప్పుడున్నటువంటి దాతల సహకారం కావాలి. ఎవరైనా దాతలు ఉంటే కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, మందమర్రి పట్టణ అధ్యక్షులు నదిపట రాజ్ కుమార్, కార్యదర్శి గండ్ల సంజీవ్ చరణ్, నాగరాజు, చింటూ, షారిక్, అలాగే రాకేష్ రాజు, అజయ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ముందు కొంచెం ఒక 1 మంత్ లాగి మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ఇట్లా నేను మాట్లాడతానా బయట అయితే తొందరగా ఇంకా చేద్దాం. 3 ఆడపిల్లలు ఏమో డ్యామేజ్ అండ్ సాయి అన్న దగ్గరికి కొంతమంది దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా సంబంధించి వివరించి వారి దగ్గర కొంచెం డబ్బు సేకరించి ఈరోజు మా టీం మొత్తం కలిసి ఈరోజు వచ్చి
మా కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి దాతల సహకారం ఇప్పుడు ఎంతో అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరంతా స్పందించి మా సొసైటీకి సంప్రదిస్తే మనమంతా కలిసి వెళ్ళి వారి కుటుంబానికి అందజేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్కూళ్ళు స్టార్ట్, వాళ్ళ 2-3 పిల్లలు ఉన్నారు. వారికి కూడా మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున వారికి బుక్స్ను, పెన్నులు అండ్ బ్యాగ్ కూడా మా సొసైటీ తరఫున అందిస్తామని ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. అలాగే మీరంతా స్పందించాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. జై హింద్. జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు అయిన తోట లక్ష్మీకాంతారావుకి మంత్రివర్గంలోని స్థానం కల్పించినట్లయితే వెనుకబడిన నియోజకవర్గం జుక్కల్ ఎన్నో సంవత్సరం నుంచి జుక్కల్ నియోజకవర్గం వెనుకబడి ఉండటం వలన ఎస్సీ రిజర్వేషన్ కోటాలోని ఉందని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో నుంచి మంత్రిగా ఎవరికి స్థానం దక్కలేదని ఎమ్మెల్యే లక్ష్మీ తోట కాంతారావుకి మంత్రిగా అవకాశం కల్పించినట్లయితే అభివృద్ధి లేని జుక్కల్ నియోజకవర్గం ముందంజలో ఉంటుందని తమ అనుభవం వ్యక్తం చేశారు. బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దర్పల్లి గంగాధర్, చింతల్ హనుమండ్ల, పుల్లన్ వెంకటేష్, కొండ్ర బాలకృష్ణ, సాయిని బసవరాజ్, దర్పల్ ప్రకాష్, పోతులింగం, దర్పల్ గణపతి, తోట లక్ష్మీకాంతారావుకి మంత్రివర్గం ఇవ్వాలని కోరారు. మనకు మంత్రి పదవి లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది, కానీ జుక్కల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు మంత్రి పదవి లేదు. అదేవిధంగా జుక్కలు తీసుకున్నట్టయితే మన రాష్ట్ర స్థాయిలో వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఒకవేళ మన కాంతారావు గారికి మంత్రి పదవి ఇచ్చి ఈ యొక్క జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము. తప్పనిసరిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజిగూడ గ్రామానికి చెందిన కొమ్ము శశికళ నారాయణ వారి ఇల్లు గత 15 రోజుల ముందు షార్ట్ సర్క్యూట్ తోటి కాలిపోవటం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బట్టలు, డబ్బులు అన్ని కూడా కాలిపోయి ఆర్థిక సాయం కొరకు పరిగి ఆర్యవైశ్య సంఘాన్ని కోరటం జరిగింది. అందుకు గాను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పొలిశెట్టి మధుసూదన్ గుప్తా ఆధ్వర్యంలో 1,11,000 రూపాయలు విరాళాలుగా సేకరించి వారి యొక్క దంపతులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. కొమ్ము శశికళ నారాయణ దంపతులు మాట్లాడుతూ, మాకు ఈ ఆపత్కాలంలోని ఆర్యవైశ్య సంఘం తరపున విరాళంగా డబ్బులు అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పొలిశెట్టి మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ, కొమ్ము శశికళ నారాయణ దంపతులకు విరాళాల రూపంలోని డబ్బులు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్య సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు, పెద్దలు పాల్గొన్నారు. మరి విరాళాలు రావడం జరిగింది. మరి దీనికి అంతటి కారణము పరి ఆర్యవైశ్య సంఘ సభ్యుల సహకారం వల్ల. అందుకోసం మరొకసారి పరి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 1,11,000 రూపాయలు పరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి కొమ్ము శశికళ నారాయణ దంపతులకు ఇవ్వడం జరిగింది. మరి ఈ అమౌంట్ను మీరు భవిష్యత్తులో చక్కగా ఉపయోగించుకొని మరి డెవలప్ కావాల్సిందిగా కోరుచున్నాను. ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి మాత. ఎవరైనా సరే దయచేసి కీసర మండలంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షానికి తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని కీసర నుండి షామీర్పేట వైపు వెళ్లే రోడ్డు పక్కన చెట్లు విరిగి పడటంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న 2 వ్యక్తులపై పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఈసీఐఎల్లోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తిని ధనుంజయగా గుర్తించారు పోలీసులు. మృతులు షామీర్పేటలోని ఓ న్యాయవాదిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మృతులిద్దరు కూడా బంధువులని సమాచారం. ఇది ఉందే చెట్టది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం 10 రోజుల క్రితం ఉపాధి హామీ కూలీలను తీసుకుని వెళ్తున్న టాటా మ్యాజిక్ ర్యాలీ బోల్తా పడి మృతి చెందిన కుటుంబంతో పాటుగా గాయపడిన వారిని కూడా పరామర్శించి ఓదార్చిన డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. సురేఖ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందే విధంగా చూసుకుంటామని, కుటుంబాలకు భరోసానిస్తూ ఎల్లవేళలా ప్రజలకు మేమున్నాము అని, ఏ కుటుంబం కూడా ఆపద వచ్చినా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ముందుంటారని అన్నారు. అనంతరం 16 మంది ఉపాధి కూలీలను డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పరామర్శిస్తూ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి గాయపడిన వారికి 10,000 వరకు ఆర్థిక సాయంతో పాటుగా 25 కిలోల బియ్యం, చనిపోయిన మహిళా కుటుంబానికి 20,000 అందిస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సురేఖ ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీ త్రిమూర్తి, నాగరాణి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుణపడి ఉంటా అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, అదే విధంగా ఎలక్షన్లతోటి ఓట్లతోటి సంబంధం లేకుండా ఇళ్ల వేళలా ప్రేమ్ సాగర్ రావు గారు అందుబాటులో ఉంటుండు కాబట్టి దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల పక్షాన మేము ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరికేం కాదు. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లోని 30,361 మంది సందర్శకులు వచ్చారు. దీనికి సంబంధించి జూ యాజమాన్యం అదనపు బుకింగ్ కౌంటర్లను తెరిచింది మరియు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునే సిస్టమ్ ను కూడా ప్రసారం చేసింది. అదనపు డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, షెల్టర్లు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, ప్రధాన ద్వారం వద్ద అదనపు బుకింగ్ కౌంటర్లు, బ్యాటరీతో నడిచే వాహనాలు, టాయ్ ట్రైన్ మరియు సిబ్బంది అందరినీ కూడా సజావుగా నిర్వహించేందుకు కేటాయించిన నిర్దిష్ట పాయింట్ల వద్ద అప్రమత్తం చేశారు. హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లోని డైరెక్టర్ మరియు క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ హైదరాబాద్ జూను తమ ఆదివారం సెలవు గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు సందర్శకులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటుగా సందర్శకులకు వన్యప్రాణుల సంరక్షణ మరియు సందర్శకులకు ఒక షార్ట్ మూవీని అవగాహన కల్పించారు. ప్రధాన ద్వారం గుండా మరియు వివిధ ప్రదేశాలలోని పెంపకం కార్యక్రమాన్ని కూడా ప్రదర్శించారు. पीछे करो अकबर भाई సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని వరలక్ష్మి బెల్ట్ షాప్ లోని ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఒకే దఫాలోని స్థానిక ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. పోలీసులు 67 బీర్లు, 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని యాజమానిపై కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు. అనంతరం ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకుని యజమాని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటలు మద్యం అమ్మకూడదు, కావున మద్యం అమ్ముతున్నారని సమాచారం
సమాచారం రావడంతో బెల్ట్ షాపులోని మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు సాయంత్రం అందాజ 4 గంటల సమయంలో కోదాడ రోడ్లో ఉన్నటువంటి హుజూర్నగర్ పట్టణంలో కోదాడ రోడ్లో ఉన్నటువంటి వరలక్ష్మి కూల్ డ్రింక్స్ అనే షాప్లో బెడ్ షాప్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలియగా నేను మరియు నా సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఉదయం నుండే ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. పట్టభద్రులందరూ కూడా తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాల వద్ద వినియోగించుకోవడం జరిగింది. ఓటింగ్ పరిశీలించేందుకు మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హుజూర్ నగర్ లోని బాయ్స్ హై స్కూల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతోటి ముచ్చటించడం జరిగింది. ఓటింగ్ సరళిపై పట్టభద్రుల ఓటింగ్ ని ప్రతి ఒక్కరికి కూడా గమనించి ఓటు వేయించాలని కోరారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెంట హుజూర్ నగర్ నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్త వంటెద్దు నరసింహారెడ్డి కూడా ఉన్నారు. వాటర్ స్లిప్ ఎల్లు పట్టి స్లిప్ తింటాను. కొద్దిగా మీరు వెనక సార్ అక్కడి నుంచి స్టార్ట్ కొద్దిగా వెనక సార్ కింద నుంచి స్టార్ట్. फोन दी बेंट ती ए फोन दी फोन दी फोन दी फोन कर रहे फोन दी మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లోని నేరేడ్మెట్లోని డాక్టర్ అఖిల డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలోని A1 హాస్పిటల్ ను నూతనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ నిరుపేదలందరికీ కూడా అందుబాటులో ధరకే వైద్యం చేస్తున్నారని వాళ్ళని అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఊహించకుండానే చాలా క్లారిటీ 15 నిమిషాల క్లోజ్. ఇంకోటి తీసుకో స్పెషల్ స్పెషల్ తీసేయండి అలా తీసేయండి వాళ్ళ పార్కింగ్ చేసుకోండి. రేపు రిపోర్ట్స్ రావడం అట్లాంటివి జరుగుతాయి. మాకేంటంటే పేషెంట్ కేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ల్యాబ్ వాళ్ళు మనకి ఇవాళ శాంపుల్ ఇస్తే ఒక 40-50 మినిట్స్లో 1 అవర్లో రిపోర్ట్ వచ్చి పేషెంట్కి ఎంబడే వచ్చి ప్రతిసారి తిరగకుండా చూడాలని మా ఆలోచన. పేద ప్రజలకి మన సపరేట్ డిస్కౌంట్ లాంటి వాళ్ళకి మన అరేంజ్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా చెప్పాను కదా ఫస్ట్ మేము జనాల దగ్గరికి వెళ్ళాలనేది అందరినీ ఇంక్లూడ్ చేయాలనేది మా ఆలోచన. సో గొప్ప వాళ్ళకి ప్రాబ్లం లేదు, రేట్స్ పెట్టుకుంటారు వెళ్తారు. పేదవాళ్ళు ఎవరైనా మనం రేట్స్ ఎక్కడైనా ఫ్లెక్సిబుల్ ఉన్నాము, అందరికీ అందుబాటు ధరలోనే మనం సర్జరీస్ కూడా అందరికంటే తక్కువ ధరలోనే చేస్తాం.
ఖమ్మంలోని హోటల్లో నిల్వ ఉంచిన చికెన్ ఐటమ్స్ ను ఫుడ్ కంట్రోలర్ మురికి కాలువలోని పడేశారు. ఖమ్మం బైపాస్ రోడ్లోని రెస్టిన్ హోటల్ ను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తనిఖీ చేశారు. హోటల్లో చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు. వంటలకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడిల్స్ వంటి పదార్థాలను కూడా కల్తీల్లో వినియోగిస్తున్నారు. హోటల్ ను సీజ్ చేస్తామని యజమానిని హెచ్చరించడంతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నిల్వ చేసిన బాబులను కూడా కాలువలో వేయించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తమకు అనుమతించాలని రాంపల్లికి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి చేశారు. ఈ సందర్భంగా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లి తమ ఇండ్లను శుభ్రం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ యూనస్, మొహమ్మద్ మహమూద్, సయ్యద్ జబ్బార్, మొహమ్మద్ మొహీన్, షేక్ పాషా, మొహమ్మద్ జానీ, మొహమ్మద్ యూసుఫ్, కాకా హరుణ్, రాహిద్, కృష్ణ, ఆర్కే రహీం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే తమ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని, త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అనుమతించాలని వారు కోరారు. రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే అక్కడ నీళ్లను ఏర్పాటు చేయాలని వారు కోరారు. అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు రావడానికి వసతులు లేవని, అక్కడ బస్సును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సంతోషంగా ఉంటుందని మేము అందరికి ఇబ్బంది కాకుండా అందరికి సౌలత్ ఉంటుందని మేము गवर्नमेंट को अपील చేస్తున్నాం. भाई हम लोगों को देखिए मीठे पानी की बहुत तकलीफ है अभी इस वक्त. अल्हम्दुलिल्लाह हमारे गवर्नमेंट तो तकरीबन कर दी अपने को, कांग्रेस गवर्नमेंट तो अपने को मीटरों का तकरीबन 90% काम हो गया और जो भी बोरवेल का हर किसी का काम हो गया अपने को. अब इस वक्त तकलीफ ये है कि अपने को मीठे पानी की सहूलत नहीं है. कुछ बजट है ना बाकी है बोल के मालूम हुआ. हम लोगों को अगर बजट जल्द से जल्द अगर रिलीज हो गया तो इंशाल्लाह हम लोग जल्द से जल्द उतर सकते. पहली के बाद में हम लोग को इंशाल्लाह परमिशन की ज़रूरत है. आप लोगों से अपील कर रहे गवर्नमेंट से, रेवंत रेड्डी से हम लोग अपील कर रहे हैं कि जल्द से जल्द अगर हमारा काम हो गया तो जितने भी गरीब है 6240 मकान यहाँ पर है. हर आदमी बहुत परेशान है जितने भी है. अब लोगों को अगर हो गया काम तो हम लोग को आने का परमिशन दे दीजिए, आप लोगों से रिक्वेस्ट है. और बस का भी सहूलत नहीं है, बस का भी हम लोग एप्लीकेशन डाले हुए. अगर बस की भी सहूलत हो गई तो हम लोगों को बहुत सहूलत मिल जाती है. आप लोगों से दरख्वास्त और अपील कर रहे हैं हम लोग आप लोगों से. और आज हम लोग आए कैंप दिलाई थे 5 प्राइवेट स्कूल वालों को और ग्रुप थे कि पूरे अल्हम्दुलिल्लाह 3-4 हज़ार पब्लिक आ चुकी थी. जो एडमिशन लेना चाह रहे थे वो लोग भी एडमिशन ले चुके हैं. बातचीत हो गई है लोगों की भी. और जो भी हम लोग मीटिंग करे थे अल्हम्दुलिल्लाह कामयाब हो गया. आप लोगों से दरख्वास्त है कि हम लोगों को बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం దంపతుల 33వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ మహిళా గ్రూప్ సంఘం. సికింద్రాబాద్ సిక్కు విలేజ్ రాజరాజేశ్వర గార్డెన్ లో పెన్ మహోత్సవం 2024. ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి ఇలాగే కొనసాగిస్తామన్న యాజమాన్యం. భద్రాచలంలో మారుతి నర్సింగ్ కాలేజ్ చదువుతున్న కారుణ్య మృతి పట్ల మావోయిస్టుల యొక్క విడుదల. పూర్తి బాధ్యత యాజమాన్యం అని సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్. మందమరిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు. ఎలాంటి ఆపద ఉన్న ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.